నా పగని చంపింది నా కూతురి ప్రేమ. దాని ప్రేమ లేకపోతే నీ పరిస్థితి మరోలా ఉండేది. నీ మౌనం వెనక 100 ఆలోచనలున్నాయని నాకు తెలుసు. ఆ ఆలోచనలు నా కూతురికి మంచి చెయ్యవని తెలుసు. త్యాగం చేస్తానంట, త్యాగం. మళ్ళీ అట్లాంటి త్యాగాలు చేయాలన్న ఆలోచన కూడా రాకుండా చేశానులే. నువ్వు పోయి వాడికి అన్నం పెట్టు, వెళ్ళి పెట్టు. పోరా, పోయి లోపలికి అన్నం తినిపో. వాడికి అన్నం పెట్టు. బాలు దా. కూసో. బాలు ఏంది త్యాగం గీగం అని ఏవేవో మాట్లాడుతున్నావట? ఏం చేసావు బాలు? నేనేం చేశాను? నేనేం చేయలేదే. మరి అట్టా ఉన్నావెందుకు? అదేం లేదులే. నువ్వు అన్నం పెట్టు. వదినా, వదినా నేను అన్నం పెడతానులే, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరగలా. మరేదో త్యాగం చేశావని అన్నయ్య చెప్తున్నాడు. ఆడేదో వాగుతాడులే. రాముని చంపాలి అనుకున్నాడా? నిజం చెప్పరా? రాముని చంపాలి అని అన్నయ్య ఎందుకు అనుకున్నాడు? అసలు ఆ టైంకి నువ్వు అక్కడేం చేస్తున్నావు? నేనా బసతో మాట్లాడదామని వెళ్ళా. ఇట్లా జరుగుతుందని తెలిసి నేనే బతిమలాడి ఆపా. రే, అబద్ధం చెప్పడం నీకు చేత కాదురా. నిజం చెప్పు, ఏం జరిగింది? అబ్బే ఏం లేదంటే ఎనవే. ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పు. మరి చెప్పరా? అట్లా అడిగితే ఏం చెప్పాలి నేలా? నిజం చెప్పు. ఏరా, చచ్చిపోతావా? తప్పే ఉంది, నువ్వు బాగుంటావుగా. రే,
నా బాకు కోసం ప్రాణం తీసుకుంటావా? నువ్వు బాగుండాలనేగా ఎంత కట్టపడుతుంది. రాంకెట్నికి నీకు మధ్య అడ్డం బసవ కాదు నీలా. నేనే పోతే ఏ ఇబ్బంది ఉండదనుకుంటే ఆడు సావనీలా. ఎందుకురా నేనంటే ఇంత ప్రేమ? ప్రేమించానుగా. ప్రేమించడం అంటే ప్రేమించిన వాళ్ళని సంతోషంగా చూసుకోవడం అనేగా. నా సావు నీకు సంతోషాన్ని ఇత్తదనిపించింది. సావాలనుకున్నా కుదరలా. చావలేకపోయానని బాధపడుతున్నావా? నిన్ను సంతోషపెట్టలేకపోతున్నానని బాధపడుతున్నా. బాలు, ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు? నీ చావుతో కట్టే కళ్యాణ మండపం నాకెందుకురా? నువ్వు చనిపోయి నా పెళ్లి చేస్తే నేనెలా సంతోషంగా ఉండగలనని అనుకుంటున్నావు? వద్దు బాలు, నాకు రామకృష్ణ ప్రేమ కావాలి. అలాగే నీ అభిమానము కావాలి. అంతేగాని నీ చావు కాదురా. అమాయకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని నేను జీవితాంతం ఏడ్చేలా చేయకు. నా పెళ్లిలో చావు ఉండకూడదు బాలు. ఉంది అంటే నన్ను చంపేసినట్టే. అమ్మా నీలా. పిన్నిగారు, మీరా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వస్తున్నానమ్మా. ఇంట్లో మా చెల్లెలు లేదు. పొలానికి ఏమైనా వెళ్ళిందా? లేదు, ఇందాక కూడా ఇంటి దగ్గరే ఉందే. లేదమ్మా, తాళం వేసింది. అవునా? సర్లే, బయటికెళ్ళి ఉంటుందేమో కానీ రండి ఇంట్లోకి వెళ్దాం. పర్వాలేదులే అమ్మా. అవును, అమ్మా నాన్న ఎవరు కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళారు? పొలానికి వెళ్ళారు, వచ్చేస్తారు. ఏంటోనమ్మా, నేను చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది, నాకు ఒక తమ్ముడుంటే నిన్నిచ్చి చేసుకునేదాన్ని. నిజమమ్మా, నీలా చక్కగా ఇంత పద్ధతిగా టౌన్లో అమ్మాయిలు ఎవరు దొరుకుతారు చెప్పు? ఇదే నువ్వు కాని మా టౌన్లో ఉండుంటే ఈ పాటికి మీ ఇంటి ముందు మీ అమ్మాయిని మాకివ్వండి అని క్యూ కట్టేవాళ్ళు. ఏదో అభిమానంతో అంటున్నారు కానీ టౌన్లో నాకంటే చక్కటి అమ్మాయిలు ఎంతమంది లేరు. చక్కదనం ఒక్కటే ఏం చేసుకోవడానికమ్మా? నీలాగా సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటే కోడలని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. అవును నీలా, నీకు కూడా సంబంధం ఖాయమైందని తెలిసింది. అవును. ఎవరమ్మా అబ్బాయి? ఏ ఊరు? ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అలాంటిదేం లేదు పిన్ని. అదేంటి, చదువుకున్న దానివి ఎవరన్నా బాగా చదువుకున్న అబ్బాయికి కాక ఇంకెవరికిచ్చి చేస్తున్నారేంటి? అన్నయ్య బాలుకిచ్చి చేయాలనుకుంటున్నాడు. ఏంటి, బాలుకిచ్చా? ఎక్కడన్నా ముత్యానికి ముడేసి దండ కడతారు కానీ
కుంకుడు విత్తనానికేసి దండ కడతారా? మీ వాళ్ళు బుద్ధుండే ఈ పని చేస్తున్నారా? అది కాదు పిన్ని. ఎరా బాలు, నీకు నీళ్ళ కావాల్సొచ్చిందా? చూడండి, అది కాదు, నా మాట వినండి. నువ్వు ఉండమ్మా. ఒంటి మీదకి ఇన్నేళ్ళొచ్చినా చొక్కాకి గుండీలు పెట్టుకోవడం రాదు, నీకు నీళ్ళతో పెళ్ళేంట్రా? మేనమామేగా, ఇంట్లో వాళ్ళు బుద్ధి లెక్క చేసుకో అన్నారనుకో, నువ్వు వద్దని చెప్పొచ్చుగా. బంగారం లాంటి పిల్ల నీ మొహానికెందుకురా? నిన్ను చూసి గొడ్లు కాసే పిల్లను చేసుకుంటుందా పిన్ని? అట్లాంటి నీకు నీళ్ళతో పెళ్ళా? పిన్ని, బాలు ఇలా మాట్లాడద్దు. నువ్వు ఊరుకో అమ్మా, పిచ్చి మొహం దానివి. వీడితో పెళ్ళంటే నువ్వెలా ఒప్పుకున్నావు? అడవిలోంచి వచ్చిన వాడికి ప్యాంటు షర్టు వేసినట్టు వీడి అవతారానికి నువ్వు కావాల్సొచ్చావా? పిన్ని, పెద్దవాళ్ళు కదా అని గౌరవంగా మాట్లాడుతున్నాను. మా బాలునెందుకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అది కాదమ్మా. ఏ సిటీలో ఉండేవాళ్ళు బాగా చదువుకునే వాళ్లే మనుషులా? మనసుంటే మనుషులవుతారు కానీ మీరు చెప్పినవన్నీ ఉన్నంత మాత్రాన మనుషులవ్వరు. మా బాలుకి చదువు లేకపోవచ్చు, మంచి మనసుంది. మీకు నాకు చాలా మందికి లేనంత గొప్ప మనసుంది. అంత చులకనగా ఎలా మాట్లాడతారు? అమాయకత్వం అంటే మంచితనమని అర్థం, చేతకానితనమని కాదు. మంచిగా నటించే వాళ్ళకన్నా మంచిగా బతికే వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్లే. మా మావయ్యని చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. తలెత్తి చూస్తే ఆకాశం కూడా శూన్యంలానే కనిపిస్తుంది. ఆ శూన్యంలోనే ఎన్నో అద్భుతాలుంటాయి. మా బాలు ఆకాశం లాంటివాడు. అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. ఇది మరీ బాగుంది. నీ గొంతుకొస్తున్నారని నేను మాట్లాడుతుంటే నన్నంటావా? మీ మావయ్య నీకంత ముద్దయితే నాకెందుకులేమ్మా, ఏమైనా చేసుకోండి. షో రై, మళ్ళీ ఓ రౌండ్ ఇద్దాం. ఈసారి నాది 500 రా. నాది 500. నాది 500 రా. సరే కలపరా. ఏందిరా ఎప్పుడు పైసే ఉండేది, ఈసారి ఇట్టా ఓడిపోతున్నావేంది? ఆడరా, మా తమ్ముడు గొడవకి బుర్ర పాడైపోయింది. అవును, వాడికేంద్రా 3 ఏళ్ళు జైలు శిక్ష పడిందంట. టౌన్లో పనిచేయరా అని షాపులో పెట్టించా. వాడు ఆ షాపులో దొంగతనం చేసి దొరికిపోయాడు. ఎవరన్నా పెద్దోళ్ళు చెప్పి విడిపించబోయావా? ఏంది విడిపించేది? దొంగతనం చేశాడంటే ఎవరొచ్చి మాట చెబుతారు? అంటే నీ తమ్ముడు ఇప్పుడల్లా బయటికి రానట్టేనా?
3 ఏళ్ళు వాడు మనోడు కాదు అని ఊరుకోవాల్సిందే. మరి ఊళ్ళో సొమ్ము దొంగతనం చేస్తే ఊరుకుంటారా? అదేంద్రా ఇది సాల్దా అన్నట్టు రేపు వాడికి పెళ్ళి ఎట్టా చేయాలో అర్థం కావట్లా. పెళ్లి చేయడానికి ఏనరా? దొంగతనం చేశాడంటే ఎవడన్నా పిల్లనిస్తాడా? మనోళ్లే కదా అని ఇయ్యాలనుకున్నా దొంగ అల్లుడయ్యాడంటే పరువు పోద్దని ఆయనోళ్ళు కూడా పిల్లనివ్వరు. ఏండి దొంగతనం చేస్తే బయటికి రావడం కుదరదా? ఎట్టా కుదురుద్ది? పోలీసులు లోపలేసి కుమ్మేస్తారు. అంటే మధ్యలో బయటికి రానిరా? శిక్ష పడ్డాక బయటికి రావాలి అంటే శిక్ష పూర్తి కావాలి. అంటే శిక్ష పూర్తయిందాక బయటికి రావడం కుదరదా? కుదరదనేగా చెప్తుంది. అవునరా బాలు, జైలు గురించి శిక్షల గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నావు ఏంది కదా? ఏం లేదులే, శిక్షలు ఎట్టుంటాయో తెలుసుకుందామని అడిగాను. అంతే అంతే అంతే. నువ్వు మొక్కేరా బాబు. అమ్మా, నువ్వు నన్ను నేల కోసం పుట్టించలేదని అర్థమైంది. తన సంతోషం కోసం చచ్చిపోదాం అనుకుంటే అది కూడా కుదరదని అర్థమైపోయింది. రాంకెట్ని కోసం నేల ఎడుతుందమ్మా. దానికోసం ఏదన్నా చెయ్యాలా? వాళ్ళిద్దరి పెళ్లికి మా బసవ నన్ను అడ్డుగోడలా నిలబెట్టాడు. నేను లేకపోతే వాళ్ళ పెళ్ళి అయిపోద్ది. దొంగతనం చేస్తే 3 ఏళ్ళు బయటికి రానిరంటగా. 3 ఏళ్ళు నేను లోపలికి వచ్చినాను అనుకో, మా బసవ మాత్రం ఏం చేస్తాడు? అందుకే నేను దొంగతనం చేస్తా. కానీ ఎట్టా చెయ్యాలో తెలియట్లేదమ్మా. ఏదో దారి నువ్వే చూపించమ్మా. అట్టా అని నేనేం తప్పు చేయట్లా. నాకెవరి సొమ్ము వద్దు, నేల సంతోషం చాలు. గురుగారు త్వరగా రండి, బస్ టైం అవుతోంది. ఇదిగో ఈ నగలు జాగ్రత్త. ఆచారికి విషయం అంతా చెప్పాను. ఎల్లుండి జాతరకి నగలు మెరుగుపెట్టిమ్మని. నువ్వు ఒకసారి గుర్తు చేయి. అలాగే వెళ్ళొస్తాను గురుగారు. మరి మంచిది. ఓం భూర్భువస్సువరేణ్యం. ఊళ్ళో వాళ్ళు సొమ్ము కాజేస్తే వాళ్ళ శాపనార్థాలు నాకు తగులుతాయని నీ సొమ్మే కాజేసే దారి చూపించావా? చెప్పానుగా, నేను నేల కోసం చేస్తున్నా. ఇవన్నీ మనసులో పెట్టుకోమాకే. వెళ్ళొస్తానమ్మా, దొంగతనం చేస్తానే. వస్తానమ్మా. సార్ ప్లీజ్ సార్, సార్ సార్ కొట్టదు సార్. ఎరా రోడ్ల మీద వ్యాపారాలు చేసుకున్న చిన్న చిన్న వాళ్ళని బెదిరిస్తున్నావంట. సాయంత్రం దాకా కష్టపడితే వాళ్ళకి వచ్చేది 100 రూపాయలేరా? అవి కూడా నువ్వు తీసుకెళ్తే వాళ్ళు ఏం తినాలరా? ఉండరా, నీ పని చెప్తాను. హలో హలో, పోలీస్ స్టేషన్ అండి? అవును, ఏం కావాలి? యాండే, మా గుళ్ళో అమ్మవారి నగలు పూజారి గారు తీసుకుపోతుంటే ఆడెవడో దొంగ వచ్చి లాక్కుపోయాడండి. ఎక్కడా? అది దొంగతనం జరిగిందా అండి? అది అది బుల్లబ్బాయి గారి తోట దగ్గర. ఆ దొంగ ఆడ నుంచి రామాపురం వైపు పారిపోతున్నాడండి. ఎంతసేపు అయింది? ఇప్పుడేనండి. మీరు ఆ రామాపురం వెళ్ళే దారిలో ఆ మలుపుగాడు ఉన్నారనుకోండి, అక్కడే దొరికేస్తాడు. ఇంతకీ నువ్వెవరు? నేనండి. హలో హలో,
ఛ, ఎవడీడు? మర్యాదగా సంచిచ్చే. ఎవరా నువ్వు? కనబడ్డలా దొంగని. మర్యాదగా సంచిచ్చి వెళ్ళిపో. ఏమిట్రా ఇచ్చేది? ఇవి అమ్మవారి నగలు, ముట్టుకుంటే సర్వనాశనం అయిపోతావురా. అయితే మొదలే మర్యాదగా సంచిచ్చే. నేను ఇవ్వను. లేకపోతే సంపత్త. నేను ఇవ్వను కాక ఇవ్వను. మర్యాదగా ఇవ్వకపోతే పొడి చెత్త. అమ్మవారి నగల కోసం నా ప్రాణం పోయినా సరే నేను ఇవ్వను. ఇదిగో నేను చాలా చెడ్డండి. ముగ్గురు నలుగురు కూడా చంపాను తెలుసా. ఇచ్చి రే రే రే, నేను ఇవ్వను, నేను ఇవ్వను. చంపేస్తాను. ఎవరా నువ్వు? అమ్మవారి నగలు దొంగిలించాలనుకుంటావా? నేను దొంగతనం చేయాలి. నీకెందుకు? నా సంచి తెలుగు. నేను ఇవ్వను. ఇచ్చి ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఆన్లైన్ పిలుస్తా ఎందుకు? అయ్యో పొడి చేస్తాను. మర్యాదగా ఇచ్చి ఇచ్చి. ఇవి అమ్మవారి నగలరా, కళ్ళు పోతాయిరా. బాలుగా నువ్వట్రా?